మనం ఇటు పక్కన చూస్తూ ఉంటే మిడిల్ క్లాస్ పీపుల్ రోజంతా కష్టపడి ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇటు పక్కన చూస్తే రిచ్ పీపుల్ ఇన్కమ్ సంపాదిస్తూ వెల్త్ క్రియేట్ చేసుకుని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇటు చూస్తే మన దగ్గర మంత్ ఎండ్ వచ్చేసరికి ₹1 కూడా మిగలట్లేదు. వీళ్ళ దగ్గర వస్తే మాత్రం వీళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకొక రూల్ మనకొక రూల్ పెట్టింది గవర్నమెంట్. అసలు వీళ్ళు ఎందుకు ట్యాక్స్ కట్టారు? మనం ఎందుకు ఇండివిజువల్ ట్యాక్స్ అని 30% అని ఏదో ట్యాక్సులు అని ఇండైరెక్ట్ ట్యాక్సులు అని అన్ని కట్టుకుంటూ పోతాం? మనకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటిది? మనకి వాళ్ళకి ట్యాక్స్ ప్లానింగ్ లో ఉన్న డిఫరెన్సెస్, లేకుంటే వాళ్ళు బాగా స్మార్ట్ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తున్నారా, మనం చేయలేమా? వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది? డ్యూ టు వెల్త్ ఆర్కిటెక్చర్ వలన, దేని వలన ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్ నేను ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ కోసం చేయట్లేదు. ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళలాగా స్మార్ట్ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటూ మనం రిచ్ పీపుల్ లాగా ఎలా ఎదగాలి అనేది ఈ వీడియో. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం ఒక కొటేషన్, రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అని చెప్పేసి. కానీ అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సేమ్ రొటీన్ లో స్టెక్ అయి ఉన్నారు? రిచ్ పీపుల్ వాళ్ళు ఎందుకు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీకు తెలుసు. కానీ రిచ్ పీపుల్ ఇక్కడ ఇన్కమ్ కంటే వెల్త్ జనరేట్ క్రియేట్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ కోసం కష్టపడుతూ పోతున్నారు. అసలు ఇన్కమ్ అంటే ఏంది, వెల్త్ అంటే ఏంది? ఇన్కమ్ అంటే మనం సంపాదించే అమౌంట్, వెల్త్ అంటే మనం ఇయర్స్ గా సంపాదించిన అమౌంట్ ని దాన్ని ఏ విధంగా అసెట్ అంటే దాన్ని ఏ విధంగా మళ్ళీ దాని నుంచి ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలనేది వెల్త్. ఇక్కడ ఇన్కమ్ అనే డబ్బు ఎలా వస్తుంది అనేది వెల్త్. అంటే ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని అసెట్ గా ఎలా మార్చుకోవాలి అనేది వెల్త్. వాళ్ళు వెల్త్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటిది, మన స్ట్రాటజీ ఏంటిది? మనం ఇన్కమ్ వరకే ఆగిపోతున్నాం. వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకుని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఇంకా రిచర్ గా మారిపోతున్నారు. మనం మిడిల్ క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ గానే ఉండిపోతున్నాం. మన మైండ్ సెట్ మారాలి, రిచ్ పీపుల్ లాగా మారాలంటే వీ హ్యావ్ టు ఫాలో. ఒకప్పుడు యుఎస్ లో, ఇప్పుడు కూడా యుఎస్ లో నడుస్తుంది ఏంటిది అని అంటే, ఒక స్ట్రాటజీ ప్రకారం మన ఇండియాలో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఏంటిది అని అంటే బై బారో డై. యుఎస్ లో ఏం చేస్తారు అని అంటే యుఎస్ లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బై స్ట్రాటజీ వాడుతుంటారు. బై అంటే ఏంటిది అని అంటే రిచ్ పీపుల్ వాళ్ళు ఒక అసెట్ కొంటారు, వాళ్ళ డబ్బులతో అసెట్ కొంటారు. దాన్ని ఎమర్జెన్సీగా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు అమ్మరు. దాన్ని అమ్మకుండా బ్యాంకుకి వెళ్ళి కొలాటరల్ గా అయినా మార్గేజ్ లో పెట్టి దాని నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్ తీసుకున్న అమౌంట్ పైన వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటూ దాన్ని ఆ అమౌంట్ ఇంకా అసెట్ క్రియేట్ చేసుకుంటూ అసెట్ నుంచి ఇంకా ఇన్కమ్ జనరేట్ చేస్తూ పోతూ ఉంటారు. దాన్నే బారో అంటాం. అండ్ డై అంటే ఇలా స్ట్రాటజీ చేస్తూ ఇన్కమ్ క్రియేట్ చేస్తూ వెల్త్ అనేది వాళ్ళ దగ్గర ఒక ఫర్దర్లీ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉంచుకోవడానికి వాళ్ళు డిపెండెంట్ అయ్యి దానికోసం మేము మొత్తం చచ్చేంత వరకు చేస్తుంటారు. డై అంటే చచ్చిపోవడం కాదు, టిల్ మనం చేసే పనిని ఏది వదలకుండా ప్రయత్నిస్తూ చేయడమే డై. సో వాళ్ళు ఈ 3 స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రిచ్ గెట్స్ రిచర్ అవుతున్నారు. మనం మిడిల్ క్లాస్ మిడిల్ అవుతున్నాం. మనకి లోన్ అంటే భయం, మనందరికీ లోన్ అంటే భయం. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఒక మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది. అరే లోన్ అంటే వామ్మో, లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇది కట్టాలి, అమ్మో మన ఇండియాలో ఇది వర్కౌట్ అవ్వదు, అక్కడ వర్కౌట్ అవుతున్నాడు. కానీ అసలు మన ఇండియన్ పీపుల్ వాళ్ళకి ఒక ఉంటుంది, మనం ఒక షో ఆఫ్ చేసుకోవాలి, ఈ షో ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి దానికోసం మనం ఏం చేస్తాం, ఒక ఐఫోన్ కొంటాం. ఐఫోన్ కొన్నప్పుడు ఆ లోన్ ఈఎంఐ మీద కష్టపడి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు ఐఫోన్ కావాలి, ఈ ఫోన్ కావాలి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా లోన్ తీసుకొని మరి ఐఫోన్ ఇప్పిస్తుంటారు. ఆ లోన్ మన జేబు నుంచి పోతుంది. మనకి అది అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, వెల్త్ క్రియేట్ చేయట్లేదు. ఆ లోన్ అమౌంట్ మనం అసెట్ గా క్రియేట్ చేసుకుని ఆ అసెట్ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుందంటే మనం భరోసాగా ఉంటాం. ఆ ఇన్కమ్ తోటి ఇంట్రెస్ట్ కడతాం, ఆ ఇంట్రెస్ట్ తోటి మన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం, ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంకేమైనా వేరే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో అందుకని నేనేం చెప్పేది ఇది ఏంటంటే మన ఇండియన్ పీపుల్ వాళ్ళు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం దాదాపుగా 2 ట్యాక్సులు కడతాం. అసలు మన మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఇండివిజువల్గా 30% కానీ ఇండైరెక్ట్ ట్యాక్సులు, బిస్కెట్ కొన్నా, పాల్ ప్యాకెట్ కొన్నా, ఏం కొన్నా, లేస్ కొన్నా, ఏది కొనాలన్నా కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్కి అంటే ఏంటిది? ట్యాక్స్ అంటే 2 రకాలు. ట్యాక్స్ అంటే 2 రకాలు కదా. సో ట్యాక్స్ మనం డైరెక్ట్ ట్యాక్స్ విధానం కడతాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ విధానంగా కడతాం. అసలు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్ అంటే మన ఇన్కమ్ పైన అయినా ప్రాఫిట్ మీద అయినా ట్యాక్స్ మనం డైరెక్ట్ గవర్నమెంట్ పే చేస్తాం, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం డైరెక్ట్ గా కట్టాం. ఒకవేళ ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏదో తింటాం, బిల్లు ఒక 1000 2000 అయింది. ఆ బిల్లు మనం చూస్తే ప్రతి రెస్టారెంట్ బిల్లు జిఎస్టీ అని ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక 100 200 80% 12% వాళ్ళ ఫుడ్ ప్రకారం, లేదా 2%
2.5% మనకి చూస్తుంటాం. ఆ జిఎస్టీని మనం ఫుడ్ కొనేటప్పుడైనా, ప్రొడక్ట్ లేదా ఏదైనా సర్వీస్ లేదా ప్రొడక్ట్ గూడ్స్ కొన్నప్పుడు దానిపైన జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఒకవేళ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ ఉందో దాంట్లో 1.5% అని 2.5 అని 0.5 అని ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది. దాన్నే మనం ఇంక్లూడ్ చేసి ప్రొడక్ట్ కొంటూ ఉంటాం కదా. ఆ కొన్న దానిపైన జిఎస్టీనే ఇండైరెక్ట్ గా మనం డైరెక్ట్ ప్రొడక్ట్ కొంటున్నప్పుడు ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మనం కట్టట్లేదు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి. ఎవరి దగ్గర కొంటున్నామో రీటైల్, హోల్సేల్ షాప్, రెస్టారెంట్ ఓనర్ వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తారు కాబట్టి ఇండైరెక్ట్ గా మనకి బటన్ అవుతుంది. సో దట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ ఇండియా రిసోర్స్ ప్రకారం డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దాదాపుగా ఎంత జరుగుతుందో తెలుసా? ఇప్పుడు సోర్స్ ప్రకారం చూస్తే 2000 to 2001 ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ టోటల్ 68,305 కోట్లు. టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చేసి 1,19,814 కోట్లు అయింది. అంటే టోటల్ డైరెక్ట్ ట్యాక్స్ అప్పుడు 36.81% ఉంటుండే. కానీ ఇక్కడ 24-25 ప్రొవిజనల్ ప్రకారం చూస్తే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ 22.26 lakhs crores అయింది. ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 15.60 లక్షల కోట్లు అయింది. అంటే టోటల్ గా ట్యాక్స్ కలెక్షన్ 37.86 crores. కానీ డైరెక్ట్ ట్యాక్స్ షేర్ 58.81% పెరిగింది. అంటే అక్కడ నుంచి ఇక్కడ దాదాపుగా పెరిగింది. అంటే మనం 100 రూపీస్ పే చేస్తే ఇప్పుడు డైరెక్ట్ గా 59 రూపీస్ డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నాం. అసలు డైరెక్ట్ ట్యాక్స్ లో ఇక్కడ మనం చూస్తే 2 రకాలుగా ఉంటుంది. ఏంటిది అంటే డైరెక్ట్ ట్యాక్స్ లో నాన్ కార్పొరేట్ ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ అని ఒకటి. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఇండివిజువల్, హెచ్ఎఫ్, చిన్న స్మాల్ ఫర్మ్స్ వాళ్ళు నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కిందకి వస్తారు. కార్పొరేట్ అంటే రిచ్ పర్సన్స్, కంపెనీ, ఫర్మ్స్, పెద్ద పెద్ద ఫర్మ్స్ వాళ్ళు పే చేస్తుంటారు. కానీ మన ఇండియన్స్ దాదాపుగా ఇండివిజువల్ 30% ట్యాక్స్ వరకు కూడా పే చేస్తూ పోతాం. కానీ రిచ్ పీపుల్ ఓన్లీ జస్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అంటే క్యాపిటల్ గెయిన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ల్యాండ్ అయినా, గోల్డ్ అయినా, ఏమైనా జ్యువెలరీస్ అయినా, లేకపోతే ఆర్కిటెక్చర్స్ దాన్ని క్యాపిటల్ అసెట్ అంటాం. ఆ క్యాపిటల్ అసెట్ ని అమ్మినప్పుడు లేదా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన దాన్ని మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటాం. వాళ్ళు ఎక్కువగా అదే యూజ్ చేస్తారు. మీకు పైన చెప్పాను ఏంటిదని అంటే రిచ్ పీపుల్ 3 స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ఆ స్ట్రాటజీలు ఏం చేస్తారు? అసెటే కదా వాళ్ళు బై, బారో, డై చేసేది. సో ఇక్కడ వాళ్ళు మోస్ట్లీ స్ట్రాటజీ ఫాలో అయ్యేది కూడా ఇదే మోస్ట్లీ. సో మనం కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి చేద్దాం. కానీ ఇప్పుడు ఒక సోర్స్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో దాదాపుగా మనం ట్యాక్స్ టోటల్ గా ఫినాన్షియల్ ఇయర్ 2000 to 2001 చూసుకుంటే 68,305 కోట్లు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ అయింది కదా. అందులో కార్పొరేట్ ట్యాక్స్ 35,696 కోట్లు కలెక్ట్ చేసింది. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ చూసుకుంటే 31,764 కోట్లు చేసింది. అంటే ఇక్కడ కంపెనీస్ కొంచెం ఎక్కువ ట్యాక్స్ కట్టాయి. కానీ ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే 24-25 లో చూసుకుంటే టోటల్ గా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది 22.26 లక్షల కోట్లు చేసింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ గా కలెక్ట్ చేసింది ఎంత? 9.87 లక్షల కోట్లు. కానీ నాన్ కార్పొరేట్ ట్యాక్స్ 12.35 లక్షల కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇక్కడ కార్పొరేట్ అంటే ఏంటిది? కంపెనీస్ అని మాట్లాడుకున్నాం. నాన్ కార్పొరేట్ అంటే ఏంటిది? ఇండివిజువల్, హెచ్ఎఫ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అంటే ఇక్కడ దాదాపుగా కంపెనీస్ కన్నా ఇండివిజువల్ హెచ్ఎఫ్ పే చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ఎంత కలెక్ట్ చేసిందో చూసాం. కార్పొరేట్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేసింది, నాన్ కార్పొరేట్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేసింది అని. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఇండివిజువల్ అని చెప్పాను. ఇండివిజువల్ వాళ్ళే అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా ట్యాక్స్ కడుతూ పోతూ ఉన్నారు 30% దాకా. కానీ ఈ 2026 బడ్జెట్ లో గవర్నమెంట్ మనకు ఒక మంచి ఆప్షన్ తెచ్చింది. ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ కోసం, ఇన్కమ్ సేవింగ్ కోసం, వెల్త్ క్రియేట్ చేయడం కోసం అప్ టు 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్ తెచ్చింది. అండ్ శాలరీ పర్సన్స్ కి 12 lakhs విత్ స్టాండర్డ్ డిడక్షన్ తోటి 75,000 అంటే 12,75,000 వరకు మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకి ఒకవేళ ఒక శాలరీ పర్సన్స్ కి దాదాపు ఎంత వచ్చింది? ఒక 7-8 lakhs వచ్చింది అనుకోండి. 7-8 lakhs లో మనం ఈఎంఐలని, హౌస్ లోన్ అని, అవన్నీ కడుతూ పోతాం. మన దగ్గర ఏం మిగిలిపోతాం? ట్యాక్స్ అని. కానీ ఇక్కడ మనకి ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కొంచెం సేవ్ చేసుకోండి, దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తూ అందుకని ఆ అమౌంట్ ని మనం వేరే వేరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు అప్పట్లో ఏముండేనంటే అప్పుడు మన మైండ్ సెట్ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని కట్టుకుంటూ ట్యాక్స్ ఫ్రీ సేవింగ్ చేస్తూ పోతున్నాం. కానీ ఇప్పుడు అదే కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో. నిఫ్టీస్ అని, మ్యూచువల్ ఫండింగ్ అని చెప్పేసి, టర్మ్ ఇన్సూరెన్స్ అని వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. టర్మ్ డిపాజిట్స్ వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత రిటర్న్స్ వస్తుంది, దీంట్లో ఎంత రిటర్న్స్ వస్తుందో కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు మీ ప్లాన్ ని సక్సీడ్ చేసుకొని స్మార్ట్ ట్యాక్స్ ప్లానింగ్ గా ఉంచుకుంటూ రిచ్ పీపుల్ లాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది.
అరే నేను శాలరీ పీపుల్లోనే స్టక్ అయిపోయా, నేను ఏదో ఒకటి చేయాలి, నా ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలి, నేను అంటూ ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఇంకొక ఆప్షన్ చాలా స్కీమ్స్, ఎస్ఎంఈ అని, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒక స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ నుంచి మనము ఏం పొందుతాము అంటే గవర్నమెంట్ దాన్ని మేజర్గా చేంజెస్ చేస్తూ వచ్చింది. అప్ టు 1 crore నుంచి 10 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. మనందరికి తెలిసిందే, ఇండియాలో చాలా మంది పాపులేషన్ ఉన్నారు, యూత్ పాపులేషన్ పెరిగింది, చాలా మంది పాపులేషన్ పెరిగింది, జాబ్ అనేది ఉండట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అనేది ఉంది. అవన్నీ తొలగించడానికి గవర్నమెంట్ అరే ఆ ఎంప్లాయ్మెంట్ యూత్ వాళ్ళే కొత్త ఇన్వెస్ట్మెంట్ తోటి కొత్త జాబ్ క్రియేటర్స్ గా క్రియేట్ చేసి వాళ్ళ నుంచి ఒక 5 to 10 members జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చి అలా జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ తగ్గించుకుంటూ పోయి మన ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్ప్రీనర్ లాగా చూపిద్దామని చెప్పేసి స్కీమ్ స్టార్ట్ చేసిన. ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకుంటూ మంచి ఇన్వెస్ట్ చేయండి. అండ్ దాదాపుగా మన ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ స్కీమ్ నుంచి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళు ఒక అంతగా రిచ్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి కోసం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అవుతారు, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయ్యేలాగా చూసుకుంటున్నారు. అదే విధంగా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ రిచ్ పీపుల్ లాగా స్ట్రాటజీ ఫాలో అవ్వద్దు, స్మార్ట్ టాక్స్ ప్లానింగ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఎస్ఎంఈలో దాదాపుగా మనం అప్ టు 3% వరకు గవర్నమెంట్ స్కీమ్ సబ్సిడీ ఇస్తుంది. అండ్ 12% వరకు ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే మనకి దాదాపు ఇంట్రెస్ట్ తగ్గినట్టు, టోటల్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, నీకు ఏ విధంగా చేయాలో అనుకుంటూ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయండి, మంచిగా ఆలోచించి మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి, గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకోండి. ఇవన్నీ వాడుకుంటూ పోయి మన లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోండి. మీ ప్యాషన్ మీకేమిందో మీ ప్యాషన్ మీరు చూసుకోండి, మీరు చెక్ చేసి క్యాలిక్యులేట్ చేసి స్మార్ట్ టాక్స్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకొని ఉండండి. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్లో అన్నీ మాట్లాడుకుంటూ పోయాం, ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేసింది, ఎస్ఎంఈలో ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏమేమి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకొని చూసాం. కానీ ఇప్పుడు మీకు ఏమైనా దీంట్లో డౌట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్లో నిఫ్టీ అయినా ఎస్ఎంఈలో అయినా డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి. మీకోసం నేను ఎప్పుడూ ఉంటాను. దిస్ ఇస్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ నితిన్ కుమార్ జాదవ్, వీకే ఫైనాన్స్, సైనింగ్ ఆఫ్.